వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మనకు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని కూడా సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకుని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చిన్న కథ, తర్వాత ఆ కథ వల్ల మాకు వచ్చే లాభాలు ఏంటి తెలియజేస్తాను. తర్వాత మేము మళ్ళీ కంటిన్యూగా కాల్ తీసుకుంటాం. చిన్న కథ. ఒకరోజు ఒక ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది. వినండి మీరు అందరూ, చాలా దీనివల్ల ఒక మంచి లెసన్ తీసుకోవచ్చు. చాలా చక్కటి ఒక లెసన్ ఉంది దీంట్లో. ఒక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో అందరూ బోర్డు మెంబర్స్ ఉంటారు. మీటింగ్ నడుస్తుంది. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ మీటింగ్లో ఎవరైతే అధినేత ఉంటాడో ఆయన కొడుకు లోపలికి వస్తాడు. వచ్చి డాడీ, నాన్నగారు దీనికి ఏమంటారు, ఒక వస్తువు తీసుకుని రావని అడగడం. ఇంకా ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ చేస్తారంటే, ఇంకా నన్ను మాట్లాడతారంటే అప్పుడే ఆ అబ్బాయి రావడం, అడగడం ప్రశ్న. అందరూ విసిగిపోతారు. ఏంటి ఇది, ఇంకా మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాను, అబ్బాయి వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని చెప్పి. కానీ పిల్లలకి అటెన్షన్ ఇవ్వాలి కదా. పిల్లలు ఏమైనా అడిగితే వెంటనే చెప్పాలి. చెప్పకపోతే ఏడుస్తారు, ఇబ్బంది పెడతారు. ఆయన చాలా విసిగిపోతాడు. తర్వాత అటు ఇటు చూస్తాడు. చూస్తే ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ చూస్తే వరల్డ్ మ్యాప్ ఉంటుంది, ప్రపంచం నక్ష ఉంటుంది దానిపైన. అది అబ్బాయికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఇది అంతా చింపేస్తాడు. ఆ నక్షకి ప్రపంచం నక్ష అంతా చింపిన తర్వాత, బాబు ఇది తీసుకున్నా నాన్న, నువ్వు వెళ్ళేసి దానికి జోడ్చుకుని రా, నువ్వు దీనికి జోడ్చుకుని వస్తే నేను నీకు మంచి బహుమానం ఇస్తాను, మంచి నీకు ప్రైజ్ ఇస్తాను అని చెప్పి. అందరూ ఏమనుకుంటారంటే ప్రపంచం నక్ష కదా అని చెప్పి అన్ని చింపేశారు కదా, కనీసం అది జోడ్చాలంటే 4 అవర్స్ కావాలి, 5 అవర్స్ కావాలి. అప్పుడు మా మీటింగ్ అయిపోతుంది. తర్వాత అది చూడడం కూడా కష్టం అవుతుంది, ఎందుకంటే అన్ని చింపేసిన తర్వాత మళ్ళీ చూడడం కష్టం కదా. సో ఆ అబ్బాయి వెళ్తాడు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 10 మినిట్స్లో వచ్చేసాడు లోపలికి. నాన్నగారు నేను సెట్ చేసేసాను, మొత్తం ప్రపంచం నక్ష నా చేతిలో ఉంది, మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది చెప్పి. అందరూ షాక్ అవుతారు. చూస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ డాడీ అడుగుతాడు, నాన్న అబ్బాయి నువ్వు ఎలా చేసావు, నువ్వు విత్ ఇన్ 10 మినిట్స్లో నేను అన్ని చింపేశాను కదా, నువ్వు ఎలా సెట్ చేసావు అంటే, డాడీ దీంట్లో ఒక మనిషి ఫోటో ఉంది, ఆ మనిషి పిక్చర్ నేను సెట్ చేశాను, ఆటోమేటిక్గా ప్రపంచం అంతా సెట్ అయిపోయిందని చెప్పి. అంటే ఆ ప్రపంచం నక్షంలో ఒక మనిషి, ఆ ప్రపంచం మ్యాప్లో, వరల్డ్ మ్యాప్లో ఒక మనిషి ఫిగర్ సెట్ చేస్తే ప్రపంచం అంతా సెట్ అయిపోయిందని చెప్పి. అర్థం ఏంటి, ఎందుకు ఈ మాట చెప్పాను నేను, మీటింగ్లో డిస్టర్బెన్స్, నక్ష చింపిన తర్వాత మనం సెట్ చేయడం విత్ ఇన్ 10 మినిట్స్లో. దీనివల్ల మాకు ఏమొస్తుందంటే, మా లైఫ్లో మేము చేంజ్ అవ్వాలి. మా సమాజం ఎలా అయిపోయిందంటే, వీఆర్ బ్లేమింగ్ అదర్స్. భార్య బాగలేదు, తన వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఆ ఇల్లు తీసుకున్నాను, అప్పటి నుంచి దరిద్రం ఉంది, నా పేరు బాగలేదు, పేరు మార్చుకుంటారు కొంతమంది ఊరే మార్చేస్తారు. ఇవన్నీ కొంచెం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్గా చేంజ్ అవ్వరు, వేరే ప్లేసెస్కి ఇబ్బంది పెడతారు, బ్లేమ్ చేస్తారు. జాబ్ విషయంలో కంపెనీకి బ్లేమ్ చేస్తారు, కంపెనీ మంచి కంపెనీ కాదు, మా బాస్ చెట్టోడు మంచోడు కాదు అని బాస్కి తిట్టడం కానీ, పెళ్లి తర్వాత కష్టాలు వస్తే భార్య పైన వేయడం కానీ, అది రీజన్ తెలుసుకోరు. రీజన్ తెలుసుకోకుండా ఓన్లీ బాధపడతారు. అంటే ఒక నక్షలో పిక్చర్ సెట్ చేస్తే ప్రపంచం అంతా సెట్ అయిపోయింది. దట్ మీన్స్
మేము మాకి బలం పెంచుకొని మేము సెట్ అయిపోతే లైఫ్ మా చుట్టూ అందరూ హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మా వల్ల సమాజం కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఆ విధంగా ఫస్ట్ వీ వాంట్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. అంటే మేము చేంజ్ చేసుకుంటే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి? కాలం ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ చిన్న తెలియజేస్తాను. కాలంలో కూడా there are 3 types of times అంటారు. కాలంలో కూడా 3 రకాలు ఉంటుంది. ఒకటి గతము అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. గతం ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ ఉంది, అంటే వచ్చేది అంటే ఫ్యూచర్ కూడా ఉంది. ఈ 3 రకాలు ఉన్నాయి. ఈ 3 రకాలు కాలంలో కూడాను దీంట్లో మా సమాజంలో 3 రకాల వెరైటీస్ జనాలు ఉన్నారు. ప్రజలు కూడా 3 దాంట్లో డివైడ్ అయిపోయారు. ప్రజలు కూడా మానవులు కూడా ఏ విధంగా అంటే కొంతమంది గతంలో వాళ్ళు బతుకుతారు. మా తాతగారు పెద్దోళ్ళు, మా తాతగారు డబ్బు ఉండే, మా తాతగారు బండిలు ఉండే, మా తాతగారు ల్యాండ్స్ ఉండే, మా తాతగారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ ఊరికి పెద్దోళ్ళు అని ఓన్లీ పాత మాటలు వాళ్ళనే వాళ్ళ లైఫ్ గడిచేస్తారు. అంటే వాళ్ళు తాతగారు చేశారు, నువ్వేం చేస్తున్నావు అంటే దానికి ఆన్సర్ ఉన్నది. కానీ ఓన్లీ గతం తీసుకొని బతకడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఉంటారు ఓన్లీ ప్రజెంట్, నిన్న ఏం జరిగింది నాకు తెలియదు, ఈరోజు నాకు కావాలి, రేపు ఎవరు చూసారని చెప్పి కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్యూచర్ గురించి, రేపు ఎలా ఉంటుందేమో, ఓన్లీ బాధలు ఉంటాయేమో, ఓన్లీ కష్టాలు ఉంటాయేమో ఆ లైఫ్లో, ఓన్లీ ఏడుపులు ఉంటాయేమో అని చెప్పి చాలా బాధపడతారు. ఇక్కడ చిన్న సందేహము, గతం కూడా కావాలి. గతం ఎందుకు అంటే మేము గతంలో చేసిన మిస్టేక్ మళ్ళీ ప్రజెంట్లో చేయకూడదు, మళ్ళీ మేము ఫ్యూచర్ కూడా మంచిగా బిల్డప్ చేసుకోవచ్చు. అంటే మంచి లైఫ్ మేము ముందుకు తీసుకొని రావాలంటే గతం అవసరం ఉంటుంది, ప్రజెంట్ కూడా అవసరం ఉంటుంది, ఫ్యూచర్ కూడా అవసరం ఉంటుంది. ఏ విధంగా గతంలో మా నాన్నగారు మంచిగా చేశారంటే నేను కూడా మంచిగా చేయాలి కదా, వాళ్ళు కూడా గౌరవంగా ఫీల్ అవుతారు, నా కొడుకు ప్రౌడ్ ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే నా కొడుకు నా మంచిగా చేస్తున్నాడు, నేను చేసిన పని వాడు చేస్తున్నాడు అంటే వాళ్ళు ఇష్టం అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఒకవేళ మీ పెద్దలు ఏం చేయలేదు, కొంతమంది ఉంటారు నాన్నగారు పేదరికము, తాతగారు పేదరికము, చాలా కష్టాలు చూశారు, ఇంట్లో దరిద్రము, పుట్టినప్పటి నుంచి కష్టాలు ఎంతమంది వస్తారు నా దగ్గర, వాళ్ళు ఏమంటే ఓన్లీ తిప్పుతారు వాళ్ళు పెద్దోళ్ళకి. అంటే ఒకవేళ వాళ్ళు మీ పెద్దోళ్ళు ఏం చేయలేకపోతే మీరు మంచి పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళండి మేము చేయలేకపోయినా మా పిల్లలు చేస్తున్నారని వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. అంటే అక్కడ కూడా ప్రౌడ్ ఉంది, ఇక్కడ కూడా ప్రౌడ్ ఉంది. అదేవిధంగా ప్రజెంట్ ఏ విధంగా ఉండాలి, గతంలో మేము ఏదైతే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ చేయకుండా లైఫ్లో మంచిగా ముందుకు రావచ్చు, ఫ్యూచర్ మేము బిల్డప్ చేసుకోవచ్చు. పిల్లల కోసం ఎలాంటి విద్య ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో బాగుంటారు, బిజినెస్ ఎలాంటి నేను వ్యాపారం చేస్తే నాకు లైఫ్లో కలిసి వస్తుంది, హ్యాపీగా ఉంటాను, నేను ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే ఫ్యూచర్ కూడా మా చేతిలో ఉంటుంది, మేము బిల్డప్ చేయవచ్చు. ఆ దేవుడు ఆ భగవంతుడు మాకి ఆయుస్సు ఇస్తే మేము మంచిగా ప్లానింగ్ చేసుకుంటే అంటే మేము మంచిగా ప్లానింగ్ చేసుకుంటే ఫ్యూచర్ కూడా మా చేతిలోనే ఉంటుంది. అంటే అస్ట్రాలజీ ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఈ జ్యోతిష శాస్త్రం అనేసరికి మీ గతం చెప్తుంది, ప్రీవియస్లో మీ లైఫ్ ఎలా జరిగింది, ఎందుకు కష్టాలు వచ్చాయి, ఏ విధంగా మీరు కష్టం పడ్డారు అవన్నీ చెప్పొచ్చు. సెకండరీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకు మీ లైఫ్లో కష్టాలు వస్తున్నాయి, ఏమైనా ముందుకు రావాలి తెలుసుకోవచ్చు. నంబర్ 3 ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, వచ్చే రోజుల్లో మీకు ఏ విధంగా ఉంటాయి, ఈ 3 కూడా ఈ జ్యోతిషం తెలుసుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలు బాగా లేకపోతే మనిషికి కష్టాలు, మనిషికి ఏడుపులు. గ్రహాలు బాగుంటే మనిషి సూపర్ ముందుకు వచ్చేస్తాడు, బాగా లేకపోతేనే కష్టాలు. అంటే మా లైఫ్ మా చేతులను ఉంది అంటే ఒక్కరికి మేము బ్లేమ్ చేస్తే దానివల్ల మాకు ఏం కలిసి రాదు, ఓన్లీ మా టైం వేస్ట్ అవుతుంది, మేమే లైఫ్లో బాధపడతాం, చాలా బాధలో ఉంటాం. సో ఆ విధంగా మేమేం చేయాలంటే మా లైఫ్ ఏం చేంజ్ చేసుకోవాలి. మీరు కూడా మీ లైఫ్లో కష్టాలు ఉన్నాయంటే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, గతంలో ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లం అంటే ఏమైనా తప్పు చేశారా, అందువల్ల ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ బాగలేదా, ఫ్యూచర్ చాలా ఇబ్బందిగా ఉందా, అది తెలుసుకొని ఒకవేళ సమస్య ఉంటే ఆ గ్రహాలకి బలం కోసము ఆ భగవంతుడు మంచి పరిహారం ఇచ్చాడు. వితౌట్ సొల్యూషన్ ప్రపంచంలో ఎలాంటి కష్టాలు రాలేదండి, ప్రతి ఒక్క కష్టాలకి ఒక సొల్యూషన్ ఉంది. కానీ మేము వెదుకొని బలం పెంచు తప్పకుండా మా లైఫ్కి మేము సెట్ చేసుకుంటే మా చుట్టూ అన్ని ఎన్విరాన్మెంట్ సెట్ అయిపోతుందండి, లైఫ్లో అందరూ హ్యాపీగా ఉంటారు. సో ఆ విధంగా మీరు కూడా మీ లైఫ్ ఏమైనా కష్టాలు ఉంటాయంటే ఆ కష్టానికి ఏ విధంగా ముందుకు రావాలి, దానికి బలం పెంచుకొని మీరు మీ లైఫ్ సెట్ చేసుకుంటే తప్పకుండా అందరూ హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మీ వల్ల సమాజం కూడా హ్యాపీగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో నమస్తే. నమస్తే దయానంద్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6th June 1977. 77. టైం midnight మేడం, 2 o'clock. midnight 2. ఓకే. ప్లేస్ వచ్చేసి మహబూబ్ నగర్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు దయానంద్ గారు?
ఇదే మేడం నా జాబ్ గురించి. ఎక్కడ సెటిల్మెంట్ లేదు జాబ్. సో ఓకే దాని గురించి. ఓకే దయానంద్ గారు సార్ నమస్తే సార్. నమస్కారం అండి. శ్రావణ నిమిషం జన్మించారు, తెలుసా మీకు? సార్ తెలియదు సార్. మకర రాశి. చూడండి, ఇదివరకు మీరు తెలుసుకోలేదు మీ లైఫ్, ఒకసారి తెలుసుకోవాలి. చూడండి, మీ ఏజ్ కూడా చూసుకుంటే 40 ఏళ్ళు వచ్చింది, 39 ఇయర్స్. ఇది వరకు సెటిల్మెంట్ రాలేదు, రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, ఏమి చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? జాతకం చూసుకుంటే గ్రహాల స్థితి బాగలేదు. జాతకంలో కాలసర్ప దోషం ఉంది, సమస్యగా ఉంది, ట్రబుల్గా ఉంది. మీన లగ్నంలో కేతు సప్తమంలో రాహు, ఈ 2 గ్రహాల మధ్యలో 7 గ్రహాలు అరెస్ట్ అవ్వడం వల్ల చాలా సమస్య, చాలా ట్రబుల్గా ఉంది లైఫ్లో ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే లగ్నంలో కేతు సప్తమంలో రాహు రావడం వల్ల అనంతకాల సర్ప దోషము అంటారు. ఈ దోషం వల్ల మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ముందుకు రాలేకపోతున్నారు. వ్యాపారంలో ఆటంకాలు వస్తున్నాయి, మైండ్ కన్ఫ్యూజన్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము, డైలమాలో ఉంటారు, మూడ్ స్వింగ్స్. కాసేపులో ఏమంటారంటే వ్యాపారం చేద్దామా, జాబ్ చేద్దామా, మీలో మీరే డైలమాలో ఉన్నారు. అందువల్ల లైఫ్ జీరోగా ఉంది. ఈ కష్టాల నుంచి బయటికి రావాలంటే మీరు చేసిన పని ఈ దోషానికి బలం పెంచుకోవాలి, ఈ గ్రహాలకి శాంతి చేసుకోవాలి. దానికోసము తెలుగులో వైడోరియం, ఇంగ్లీష్లో క్యాటై, దాంతోపాటు తెలుగులో గోమేధికం, ఇంగ్లీష్లో హెసనైట్, ఈ 2 కలిపి ఒక లాకెట్ తయారు చేసి మెడలో పెట్టుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే నెక్స్ట్ కాల్. హలో హలో, సలీం గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా ఫాదర్ గురించి తెలియాలి మేడం. మొహమ్మద్ బాషుమి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫాదర్ది. 4/4/1944 అండి. 1944. అవునండి. ఓకే, టైం అంత తెలియదండి. టైం అసలు మార్నింగ్ నైట్ కూడా ఐడియా లేదా? మా ఫాదర్ అంత ఐడియా లేదండి. డేట్ ఆఫ్ బర్త్ చాలా కష్టంగా దొరికింది. అవునా, ఓకే ఓకే. పేరేమన్నారు? సలీం. సలీం గారు సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇలాంటి టీవీ షోస్లో అక్యూరేట్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే చెప్పలేము. ఓన్లీ పేరు పైన చెప్పడం కూడా మంచిది కాదు. కాబట్టి నేరుగా రాగలు తప్పకుండా మీ నాన్నగారి పేరు తీసుకోవచ్చు, మీ నాన్నగారు వాళ్ళ అమ్మగారు పేరు తీసుకొని దాంపటి కూడా చెప్పొచ్చు, చేతిరేఖల కూడా చెప్పొచ్చు. అన్ని విధానాలు ఉన్నాయి. కాబట్టి నేరుగా మీరు అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే, నాతో పాటు మా రాస్టిక్ జంక్షన్ జ్యువెలర్స్లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ టీమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ సమాధానం దొరుకుతుంది, లైఫ్లో హ్యాపీగా ఉండదు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, కళ్యాణ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/11/1984. 84. ఓకే, టైం 9:35 ఈవినింగ్ అండి. ఓకే, ప్లేస్ జమ్మి ఉంటాను. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు కళ్యాణ్? జాబ్ గురించి అండి. జాబ్ గురించి. ఓకే, కళ్యాణ్ గారు సార్. సండే జన్మించారు. సార్ చెప్పండి సార్. సండే రోజు జన్మించారు, తెలుసా? అవునండి. ఉత్తరాభాద నక్షత్రం, మీనా రాశి. అవునండి. లగ్నం చూసుకుంటే మీది మిథున లగ్నం వచ్చింది. లగ్నాధిపతి వృశ్చిక రాశిలో షష్టంలో వచ్చాడు. లగ్నాధిపతి షష్ట అష్ట వయంలో కూర్చుంటే లైఫ్లో ట్రబుల్ ఉంటుంది, స్టెబిలిటీ లేకపోవడము, ఆటంకాలు ఎక్కువ చూస్తారు. జాబ్ పరంగా సెటిల్మెంట్ లేకపోవడము, ఎన్ని ప్రయత్నాలు చేసే లైఫ్లో ముందుకు రాలేకపోవడము, అందరికీ హెల్ప్ చేస్తారు కానీ మీకు ఎవరు పట్టించుకోవడం, మైండ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏమి పని చేయాలి అర్థం అవ్వడం లేదు. కారణం ఏంటంటే లగ్నాధిపతి బుధ స్థితి బాగలేదు. అదేవిధంగా మీ జాతకంలో చూసుకుంటే భాగ్యాధిపతి శని ఉచ్చం ఉన్నాడు, కానీ పంచమాధిపతి వైయాధిపతి శుక్ర స్థితి బాగలేదు. అందువల్ల ఫైనాన్షియల్ జీరోగా ఉంది. అంటే 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు రెడీగా ఉంటుంది, అప్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా లైఫ్ గడిపిస్తున్నారు. అదేవిధంగా శుక్ర స్థితి బాగా లేకుండా శుక్ర పైన రాహు దృష్టి కాబట్టి దెర్ ఈస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. ఇంట్లో కూడా అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్గా ఉంది. ఒకవైపు నుంచి పర్సనల్ లైఫ్ డిస్టర్బ్గా ఉంది, ఒకవైపు నుంచి ప్రొఫెషన్ కూడా సెటిల్మెంట్ రావడం లేదు. ఈ ఆటంకాలు మీ లైఫ్లో చూస్తున్నారు. దీని నుంచి బయటికి రావాలంటే మీరు చేయాల్సిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, మినిమం 3 క్యారెట్ ఉండాలి. దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్, ఈ 2 రత్నాలు కలిపి జాతీయ రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా 2016 నవంబర్ తర్వాత లైఫ్లో మంచి స్టేబుల్ వస్తుంది, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, రాజా గారు ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైజాగ్లో అందుబాటులో ఉంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం రాజా గారు. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సార్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. ఓకే, మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు సందీప్. సందీప్. ఓకే సందీప్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
1994. ఓకే 94. 11 అండి, 11 month 11 date. ఓకే నవంబర్ 11th 94 రైట్. 94 11 month 11 date. ఓకే టైం టైం ఉదయం అంటే మార్నింగ్ తెలియదు మేడం, 8:30కి అట్లా అని తెలుసు. ఓకే 8 to 8:30 మధ్యలోనా? 8 to 9 మధ్యలో. ఓకే ప్లేస్ శనివారం రోజు. ఓకే ప్లేస్ సార్ ప్లేస్ ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సందీప్? అంటే ఇప్పుడు నాకు ప్రజెంట్లీ జాబ్ చేయాలనుకుంటున్నాను. ఒక 1.5 year నుంచి ఖాళీ ఉంటున్నాను అండి. ఓకే సందీప్ గారు ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలని చూస్తున్నా. ఓకే ఓకే వింటున్నారా మీరు? సార్ మీరు శనివారం కాదండి, శుక్రవారం పుట్టారు మీరు. శుక్రవారమా? అవునండి. అంటే 11 కదా? అవును 11. 94 కదా? అవును 94. 8 to 9 మార్నింగ్ చెప్పారు మీరు. శుక్రవారం ఉంది ఆ రోజు. ధనిష్ఠా నక్షత్రం జన్మించారు మీరు. కుంభరాశి. లగ్నం చూసుకుంటే మీరు వృశ్చిక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి నీచంలో పడ్డాడు. కర్కాటక రాశిలో కుజాకి నీచ స్థానము. నీచంలో పడడం వల్ల లైఫ్లో ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. కొంచెం ఫోబియా ఉంటుంది, భయము. నలుగురి మధ్యలో మాట్లాడలేకపోతారు మీరు. మాట్లాడాలన్నా చాలా భయం పడతారు మీరు. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మీకు మీరే తక్కువ అంచనాలు వేసుకుంటారు. ఏదైనా పని చేయాలంటే నా వల్ల అవుతుందా, నేను చేయగలుగుతానా, నా వల్ల అవ్వదేమని చెప్పి మీరే ఫస్ట్ డిసైడ్ అయిపోతారు. లైఫ్ సెటిల్మెంట్ రావట్లేదు. సెకండరీ 4th హౌస్లో శని చంద్ర ఈ కాంబినేషన్ వల్ల చదువు బ్రేకప్, ఎడ్యుకేషన్ కూడా బ్రేకప్ వచ్చింది. జాబ్ పరంగా ట్రబుల్ ఉంది. లైఫ్లో ముందుకు రాలేకపోతున్నారు. అదేవిధంగా దివ్యాధిపతి పంచమాధిపతి అయిన జూపిటర్ కూడా గురు గ్రహము వయ్యంలో రాహుతో కలిశాడు. గురు చండాల దోషం ఉంది. అభివృద్ధి ఆగిపోయింది, జ్ఞానం తగ్గిపోయింది, చదువు బ్రేక్ అయింది, ముందుకు రాలేకపోతున్నారు. ప్లానింగ్ అంతా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈ సమస్య మీ లైఫ్లో ఉంది. కారణము గురువు బాగలేదు, అదేవిధంగా రవి స్థితి బాగలేదు. ఈ 2 గ్రహాలు బాగలేకుండా లైఫ్ సెటిల్మెంట్ రావడం లేదు. లైఫ్లో మీరు ముందుకు రావాలంటే మీరు చేసిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ నాట్ లెస్ దెన్ 2 carat. దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్లో రూబీ నాట్ లెస్ దెన్ 2 carat. ఈ రెండతం కలిపి పెడితే 2016 అక్టోబర్ ఇదే సంవత్సరం మంచి జాబ్ వస్తుంది, సెటిల్మెంట్ వస్తుంది, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే నెక్స్ట్ కాల్. హలో హలో మేడం. స్వామి గౌడ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989. 1989. ఓకే ఫిబ్రవరి 11. ఓకే ఫిబ్రవరి 11th 1989. టైం మాక్సిమం 10 మేడం. 10 మార్నింగా నైటా? 11 o'clock మేడం మాక్సిమం. నైటా మార్నింగా? మార్నింగ్ మేడం. మార్నింగ్. ఓకే ప్లేస్? ముత్యంపేట. ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు స్వామి గారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మేడం. మొన్న మా నాన్న అయిపోయింది కొంచెం. ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. శనివారం పుట్టారు తెలుసా మీకు? సార్ చెప్పండి సార్. శనివారం పుట్టారు మీరు. అవును సార్. అశ్విని నక్షత్రంలో మేషరాశి, లగ్నం కూడా మేష లగ్నం వచ్చింది. లగ్నంలో కుజ నక్షత్రం ఉన్నాడు కాబట్టి మీ జాతకం పరంగా చూసుకుంటే మంచి ధైర్యం ఉంది, స్కిల్స్ బాగున్నాయి, మంచి మేనేజర్, టీమ్ లీడర్, హార్డ్ వర్కర్, హెల్పింగ్ నేచర్. ప్రతి ఒక్క పని మీకు ఈజీ కనపడుతుంది కానీ చేయలేకపోతారు. అది ఎందుకంటే మీ జాతకంలో చూసుకుంటే పంచమాధిపతి అయిన రవి స్థితి బాగలేదు. అందువల్ల మీరు అన్ని పనులు మీకు ఈజీ అనిపిస్తాయి. అది చేసేస్తా, ఇది చేసేస్తా అని చెప్పి కానీ ఒకటి చేయలేకపోతున్నారు. ట్రబుల్ డిస్టర్బ్గా ఉంది లైఫ్. అదేవిధంగా జాతకంలో చంద్ర పైన దృష్టి బాగలేదు, మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఎక్కువ, కొంచెం హెల్త్ పరంగా చూసుకుంటే జలుబు ఎక్కువ ఉంటుంది, కోల్డ్ ప్రాబ్లం, అలర్జీ ప్రాబ్లం ఉంది మీకు. ఈ సమస్య ఉంటుంది. అంటే ఎవ్రీ 1 week ఈ సమస్య వచ్చే అవకాశాలు జాతకం చూపిస్తున్నాయి. ఒకవైపు నుంచి హెల్త్ పరంగా సమస్య ఉంది, సెకండరీ లైఫ్ సెటిల్మెంట్ రావడం లేదు, జాబ్ పరంగా ట్రబుల్ ఉంది, ముందుకు రాలేకపోతున్నారు. కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది, చూసేవాళ్ళు కుర్రాడు చాలా హుషారు అని అనుకుంటారు కానీ మీరు ఏం చేయలేకపోతారు, మాటల్లోనే ఉండిపోతారు. కానీ మాటలో కాకుండా ప్రాక్టికల్గా ముందుకు రావాలంటే మీరు చేసిన పని రవి బలం పెంచుకోవాలి, చంద్ర బలం పెంచుకోవాలి. దానికోసం తెలుగులో కెంపు, ఇంగ్లీష్లో రూబీ అంటారు, కనీసం 3 carat. దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశిప్పల్. ఈ రెండత్న కలిపి పెడితే లైఫ్లో స్టేబుల్ వస్తుంది, చక్కటిగా పనిచేస్తారు. ఎందుకంటే మీకు జాతకం పరంగా చూసుకుంటే మంచి ధైర్యం ఉంది, స్కిల్స్ చాలా బాగున్నాయి, క్రియేటివిటీ ఉంది, మేనేజర్ స్కిల్స్ ఉన్నాయి, టీమ్ లీడర్, ఇవన్నీ ఉంటే కూడాను ముందుకు రాలేకపోతున్నారు. చెప్పిన రెమెడీ ఫాలో అవ్వండి, లైఫ్లో హ్యాపీగా ఉండే. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. మీరు కూడా వైజాగ్, హైదరాబాద్, దుబాయ్, బెంగళూరులో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.
చేసే రత్నం కష్టాలిన్నున్న చిటుక్కున మాయం చేసే రత్నం నష్టాలిన్నైనా చటుక్కున దూరం చేసే రత్నం రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్న శాస్త్రంలో సూచించిన నాణ్యమైన రత్నం ధరించి చూసావు ఎదురిక లేనే లేదిక సత్యం రత్న శాస్త్రంలో సూచించిన నాణ్యమైన రత్నం ధరించి చూసావు ఎదురిక లేనే లేదిక సత్యం రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నం మహిమతో జీవితం అద్భుతమే అవుతుంది తలరాతలను తెలివిగా మార్చే శక్తి దీనికి ఉంది రత్నం మహిమతో జీవితం అద్భుతమే అవుతుంది తలరాతలను తెలివిగా మార్చే శక్తి దీనికి ఉంది రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ దురదృష్టానికి గుడ్ బై చెప్పే అదృష్టమేరా రత్నం దురదృష్టానికి గుడ్ బై చెప్పే అదృష్టమేరా రత్నం ఆనందానికి ఆహ్వానం పలికే పలుకే రత్నం ఆనందానికి ఆహ్వానం పలికే పలుకే రత్నం రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ నిజమైన జెమ్ నిన్ను జెమ్లా మారుస్తుంది నాణ్యమైన జెమ్స్ తో నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ నిజమైన జెమ్ నిన్ను జెమ్లా మారుస్తుంది నాణ్యమైన జెమ్స్ తో నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ నీ లైఫ్ హ్యాపీ హ్యాపీ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ one visit can change your life only one visit can change your life Rasik Gems and Jewelers, Hyderabad branch address B4 Kimti Square, road number 12, Banjara Hills, Hyderabad 5,34,000. Mobile 9951300335, 9951300336, 9951300337, 9951300338. Bangalore branch address G3 Brigade Garden 19, Church Street, Bangalore 5,06,001. Mobile 09844 255026, 09449 678598. Email rasikgemshyd@gmail.com. Website rasikgems.com.